అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ అండి. ఈరోజు మన గెస్ట్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ మాక్సీ అండ్ హాపర్ అనే ఒక విద్యా సంస్థ. తను చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు. వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అండి. సో వాళ్ళతో మేము ఈరోజు జర్నీ స్టార్ట్ చేద్దాము. సో ఉమెన్స్ డే సందర్భంగా సుమన్ టీవీ ఆడవాళ్ళ మానసిక అభివృద్ధితో పాటు సామాజిక అండ్ ఆర్థిక అభివృద్ధి కూడా కోరుతుంది. కాబట్టి ఈరోజు మనతో పాటు ఆ ఫౌండర్ అండ్ సిఇఓ మాక్సీ అండ్ హాపర్ కంపెనీ నుంచి గౌతమి గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్ ఎవ్రీబడి అట్ సుమన్ టీవీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. సో అసలు బిజినెస్ చెయ్యాలా అని మీకు థాట్ ఎలా వచ్చింది? తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా? ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మ్యామ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు నన్ను యాక్సిడెంటల్ ఆంటర్‌ప్రెన్యూర్ అని చెప్తూ ఉంటాను. బికాజ్ నాకు బిజినెస్ అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టి అది కూడా చేయొచ్చని చాలా రోజుల తర్వాత తెలిసింది. కానీ నాకు ఒక ఐడియా ఉండింది అండ్ నా ఐడియాకి ఐ వాంటెడ్ టు గివ్ వింగ్స్. అది చాలా పెద్దగా అవ్వాలి, తర్వాత చాలా మందికి రీచ్ అవ్వాలనే ఒక థాట్ నుంచి నేను స్టార్ట్ చేశాను నా జర్నీని. అండ్ చాలా మంది హెల్ప్ చేసి అది బిజినెస్ లాగా టర్న్ అయింది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ద రీజన్ వై నాకు అన్ని రోజులు పట్టిన బిజినెస్ కంటే నా బ్యాక్గ్రౌండ్, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ కంప్లీట్లీ వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ పీపుల్. మేము మా అమ్మ నాన్న ఇద్దరు బ్యాంక్ లో పనిచేసేవాళ్ళు, మా అక్క డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ మై హౌస్ హోల్డ్ ఆర్ అకాడమిక్స్. అందరూ యూనో పిహెచ్డీలు, డిగ్రీలు, పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళే. సో ఎవరు బిజినెస్ కాదు, అందరూ వర్కింగ్ క్లాస్ వాళ్ళు మా ఇంట్లో. సో ఈ పార్ట్ నాకు చాలా కొత్తది అండ్ దిస్ ఇస్ అ పార్ట్ నేను ఒక్కదాన్నే నడుస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఫ్యామిలీ నుంచి అయితే గైడెన్స్ లాగా ఎవరికి ఏమీ తెలియదు బిజినెస్ గురించి. సో మీ లైఫ్ లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందా? వాటి నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఏమైనా చెప్పగలరా? యాక్చువల్లీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అఫ్ కోర్స్ అందరికి, మనందరికి ఐ థింక్ ఎస్పెషలీ ఆడవాళ్ళగా మనకి ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. అండ్ నాకు ఇది ఇంకా నేను కొంచెం గ్రో అప్ అయిన తర్వాత, నా 20s అంతా అయిన తర్వాత నాకు ఇప్పుడు ఇంకా తెలుస్తుంది దట్ యాజ్ అ లేడీ నేను చాలా నార్మ్స్ ని చేంజ్ చేస్తున్నాను అనేసి. నేను అందరూ చెప్పిన దారిలో నడవడం లేదు. సో ఐ థింక్ నా పెద్ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ఇస్ నేను కొంచెం డిఫరెంట్. నేను ఆ టిపికల్ అమ్మాయి అనే డెఫినేషన్ కి ఫిట్ అవ్వను. సో టు బ్రేక్ ద స్టీరియోటైప్స్, అందరికీ నేను ఎందుకు డిఫరెంట్, నా ఆలోచన ఎందుకు డిఫరెంట్, ఈ ఎక్స్ప్లెనేషన్ చేసినే నాకు చాలా అలసలు వచ్చేసేది. అండ్ యాజ్ అ లేడీ నాకు ఇనిషియలీ మా బ్యాక్గ్రౌండ్ వల్ల, నా లైన్ ఆఫ్ వర్క్ వల్ల ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ప్రివిలేజ్ సిటీ బ్యాక్గ్రౌండ్, రైట్? సో నాకు అంత ఎవిడెంట్ గా నాకు అమ్మాయి డిస్క్రిమినేషన్ అంతా తెలిసేది కాదు. కానీ నేను నా ఓన్ గా స్టార్ట్ చేసి నా పాత్ నేను నడవడం మొదలు పెట్టినప్పుడు నాకు ఐ స్టార్టెడ్ సీయింగ్ దట్ యాజ్ అ లేడీ ఐ ఆల్సో ఐ హ్యావ్ టు ప్రూవ్ నాట్ ఓన్లీ నా వర్త్, నా ఎబిలిటీ కాకుండా యాజ్ అ ఉమెన్ నేను చాలా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను చాలా గట్టిగా మాట్లాడతాను, నేను చాలా బోల్డ్, నేను దేనికైనా ఎస్ అనేస్తా. కానీ అన్నిటికీ దిస్ ఇస్ నాట్ హౌ అ ఉమెన్ షుడ్ బి అనేది నాకు చాలా వినిపించేది. కొంచెం సౌమ్యంగా మాట్లాడు, కొంచెం ఇలా ఉండు, కొంచెం అలా ఉండు. అండ్ there are so many times నాకు వర్క్ ఆపర్చునిటీస్ అంతా ఐ లాస్ట్ ఇట్ టు సంబడి ఎల్స్ బికాస్ నేను ఒక ఆడదాన్ని, వాళ్ళు యునో హీస్ అ మ్యాన్ అండ్ హీ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్ అనేసి. ఇన్ఫాక్ట్ యాజ్ అ టీచర్ నాకు అనిపించేది లేడీస్ ఆర్ ద మోర్ సాఫ్ట్ స్పోకెన్ వన్స్ అండ్ ప్రిఫర్ టీచర్స్ కదా. కానీ యాజ్ ఎ ట్రైనర్ నేను కార్పొరేట్ కంతా వెళ్ళినప్పుడు ద బయాసెస్ వర్ టూ మెనీ. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అండ్ బాధాకరంగా, బికాస్ నేను ప్రాజెక్ట్స్ అంతా లూజ్ అయినప్పుడు నాట్ బికాస్ ఐఎమ్ నాట్ కేపబుల్ బట్ బికాస్ ఐ వాజ్ అ లేడీ ఐ యూస్ టు లూజ్ ఇట్. అంటే మీరు బాధపడినప్పుడు ఎలా బయటపడతారు? ఎవరిని సహాయమైనా కోరుతారా, లేకపోతే ఓన్ గానే ఏదైనా మోటివేట్ చేసుకుంటారా? ఎలా మ్యామ్? నాకేమనిపిస్తుందంటే మన లైఫ్ లో వేరే అన్నిటితో పాటు ఐ మీన్ వర్క్, ప్రోగ్రెస్ అదంతా ఉండాల్సిందే. కానీ
దే సే విమెన్ ట్రైబ్, గర్ల్ ట్రైబ్ అంటారు కదా. సో నాట్ జస్ట్ అ గర్ల్ ట్రైబ్, బట్ నాకు చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్యామిలీ మీకు అన్నిట్లో సపోర్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉండి మీరు తప్పు చేస్తుంటే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు, మీరు కరెక్ట్ గా చేస్తున్నప్పుడు మీకు డౌట్ వస్తే నువ్వు డౌట్ పడకు, నువ్వు ముందరికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు లైఫ్ లో ఇలాంటి వాళ్ళు చాలా దొరికారు. అండ్ నా క్లోజ్ సర్కిల్ ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నాం మేమందరం. అండ్ వాళ్ళు ఎప్పుడు నేను ఏం చేసినా చప్పట్లు తడుతూనే ఉంటారు, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ అకలేట్స్ అవుట్ సైడ్. అండ్ అఫ్ కోర్స్ మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నతో నేను చాలా క్లోజ్. అండ్ గొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళకి నేను చేసేది ఏది నచ్చదు. అయినా కూడా నేను ఏదో చేస్తున్నాను అని చెప్పి మా అమ్మ నాన్న ఎప్పుడు నిల్చొని సరే చేయి చూద్దాం ఏమవుతుందో అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ అది ఒక సపోర్ట్ సిస్టమ్ దట్ ఐ హ్యావ్ బిల్ట్ ఫర్ మై సెల్ఫ్. మెనీ ఆఫ్ అస్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఐ థింక్ మనం అడగము, ఆ సపోర్ట్ సిస్టమ్ అడగము మనకి. సో ఏమవుతుందంటే ఎందుకు నాకు అడగడానికి నాకు కొంచెం నామోషి అని అనుకుంటాము, కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ నేను బిల్డ్ చేసింది నేను అడిగినే. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను కొట్లాడేదాన్ని, లేదు మీరు నాకు ఎంకరేజ్ చేయాలి, నాకు డిమోటివేట్ అవుతున్నానని నేనే వచ్చి చెప్పేదాన్ని. మా అమ్మ వద్దు అన్నప్పుడల్లా లేదమ్మా నువ్వు సరే అంటేనే నేను చేస్తాను, నువ్వు సరేనే అనాలి అని చెప్పేసి ఐ యూజ్డ్ టు ఫైట్ విత్ హర్. సో అండ్ దే సపోర్టెడ్ ఆఫ్ కోర్స్. సో ఐ థింక్ నా బాధ నా ఖుషి అన్ని వీళ్ళతోనే పంచుకొని ఇట్ ఆల్వేస్ బికమ్స్ 10-fold. వావ్, గ్రేట్ మ్యామ్. కరెక్ట్, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అన్న రీతిలో మీరు చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్. అండ్ గుడ్ ఇన్సిడెంట్ ఏంది మేడం? ఐ థింక్ ఇప్పుడు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము. నేను ఒక ఆంటర్ప్రినర్ అంటే ఐ రియలీ హ్యావ్ టు సే దిస్. మీరు చెప్పినట్టే ఆపర్చునిటీ అనేది చాలా ఉన్నాయండి, కానీ మనం వెతుక్కొని వెళ్ళాలి వాటికి. సో నాకేమైందంటే నేను నా ఐడియాని కొంచెం ఇంప్లిమెంట్ చేసి, ఇప్పుడు మాక్స్ అండ్ హాపర్ కంప్లీట్ గా ఎడ్యుకేషన్ రిలేటెడ్, మనం చాలా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు వీఆర్ గ్రోయింగ్. ఏమవుతుందంటే వరల్డ్ ఇస్ నాట్ ట్రెడిషనల్ ఎనీమోర్. సో ఇప్పుడు మన పిల్లలకి ఇంకా డిఫరెంట్ ఎడ్యుకేషన్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ఇంకొంచెం డిఫరెంట్ టీచింగ్ కావాలనేసి నా ఐడియాని నేను ఒక్కొక్కరు ముందర పెట్టడం మొదలు పెట్టిన తర్వాత నాకు అన్ఇమాజినబుల్ సపోర్ట్ దొరికిందండి. ఐ కెన్ టెల్ యూ హౌ మెనీ ఆపర్చునిటీస్ ఐ స్టంబుల్డ్ అక్రాస్. ఇన్ఫాక్ట్ దిస్ ఇంటర్వ్యూ ఇస్ వన్ సచ్ ఆపర్చునిటీ. సో నేను చేస్తాను అనుకున్న తర్వాత వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు పీపుల్ నాకు చాలా హెల్ప్ దొరికింది. అండ్ ఎనీ విమెన్ ఆంటర్ప్రినర్స్ అవుట్ దేర్ ఎవరు ఇంకా ఒక ఐడియా పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారో, నేను మీకు నిజంగా చెప్తాను, గవర్నమెంట్ తర్వాత దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు who want women to grow in business. వాళ్ళు లైక్ టీ హబ్ ఉంది, వి హబ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళది విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్ అని ఒకటి ఉంది, టీ హబ్ ఉంది, వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్త్రీ శక్తి యోజన, దేనా శక్తి యోజన అండ్ అనుపమ స్కీమ్ అని ఇట్లాంటి చాలా స్కీమ్స్ స్పెసిఫికలీ విమెన్ కి ఆర్థిక సహాయం ఇవ్వడానికి they have set up policies. And even the knowledge of how to run a business, YouTube లోనే చాలా there is like a university out there. And not just that, మీకు ఒకసారి స్టార్ట్ చేస్తే లైక్ మా మెంటర్ శశిరేఖ గారు, తన ఒక ఇన్స్టిట్యూషన్, షీఈ్ యాక్చువల్లీ స్కూల్ ఓనర్, షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ నా పొటెన్షియల్ చూసి షీ గేవ్ మీ ఆపర్చునిటీస్ టు వర్క్ విత్ చిల్డ్రన్. ఆ ఆపర్చునిటీ వల్ల నా ప్రోడక్ట్ చాలా డెవలప్ అయింది. సో ఇలాంటిది ఆపర్చునిటీస్ మీకు ఖచ్చితంగా వస్తాయి. సో నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇస్ నేను ఏదైనా చేయాలని అనుకోవాల్సిందే ఒకళ్ళకి చెప్తే 10 మంది వచ్చి నాకు హెల్ప్ చేశారు. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్ విచ్ హస్ హ్యాపెన్ టు మీ అండ్ విచ్ ఇస్ వై ఐ యామ్ హియర్ టుడే. వావ్, గ్రేట్ మ్యామ్. మీ ఇన్స్పిరేషన్? మా ఇన్స్పిరేషన్ వచ్చి ఐ థింక్ పబ్లిక్ గా చూస్తే కిరణ్ బేడి గారు నాకు చాలా నచ్చేవారు. చిన్నప్పటి నుంచే నాకు చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, మీరు ఆమె టెడ్ టాక్స్ కానీ మీరు అది ఏదైనా చూసినా కూడా కిరణ్ బేడి ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ హర్ ఒపీనియన్స్. అండ్ ఆమె ఊరికేనే ఎవరిది ఒపీనియన్ అట్లాగే తీసుకోదు. షీ నోస్ హౌ టు క్వశ్చన్, ఎందుకు అలా చేయాలనేది షీ ఆల్వేస్ యూస్ టు క్వశ్చన్. అండ్ నా ఇన్స్పిరేషన్ కూడా ఒకలాగా పర్సనాలిటీ వైజ్ నేను ఆమెను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఆవిడ కాకుండా అంటే మా అమ్మాయిని మా అమ్మ నాన్న వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఇన్ దర్ ఓన్ వే. కానీ మా అమ్మ ఏంటంటే మై ప్రొఫెషనల్ ఎథిక్స్, మా వర్క్ ఎథిక్స్ అదంతా మా అమ్మని చూసే నేర్చుకున్నాను నేను.
మా అమ్మ ఆఫీస్కి వెళ్తే బ్యాంక్ లో పనిచేసేవారు, కస్టమర్స్ కానీ ఆమె టీమ్ మెంబర్స్ కానీ దే టు అప్రిషియేట్ హర్ ప్రొఫెషనలిజం అండ్ వర్క్ నాలెడ్జ్ అలాట్. సో అందుకే నేను ఎప్పుడు నా వర్క్ ని నా వేరే అన్నిటికింత ముందర పెట్టేదాన్ని. అండ్ ఐ యూస్ టు లవ్ సీయింగ్ మై మమ్ గెట్ ఆల్ దీస్ అక్యులేట్స్. ఇంకా మా అమ్మకి రిటైర్ అయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ వచ్చేవి, ఎలా చేయాలి మేడం చెప్పండి అనేసి. సో ఐ వాంటెడ్ టు బీ లైక్ హర్, లైక్ I wanted to be this force who everybody will appreciate, like having around. So మా అమ్మ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. గ్రేట్ మ్యామ్. అండ్ మీ అంబిషన్ అండి? నా అంబిషన్ ఫర్ షూర్ ఇస్ టు చేంజ్ ద వే ఎడ్యుకేషన్ ఇస్ పర్సీవ్డ్. ఒకలాగా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో రెండు థింగ్స్ అవుతున్నాయి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇన్ దిస్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ దే ఆర్ యాక్సెప్టింగ్ ద చేంజెస్ రిక్వైర్డ్, కానీ చేంజ్ చేయడం లేదు, వాళ్ళు చేంజ్ కావడం లేదు. సో ఒకటి నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఐ వాంట్ టు ఒక పెద్ద డెంట్ చేయాలని నాకు, ఐ వాంట్ టు చేంజ్ ద వే వి అప్రోచ్ టీచింగ్ కిడ్స్. ఇంకొకటి ఏంటంటే ఒరిజినాలిటీ కొంచెం తగ్గిపోయిందండి. అంటే ఇప్పుడు మీరు చూస్తే టెక్నాలజీ, మన ఐప్యాడ్లు, మన ల్యాప్టాప్లు, మన ఫోన్లు అన్ని చూసి చూసి పిల్లలు ఆలోచించడం లేదు. దే గూగుల్ మోర్. ఏదైనా అడిగితే దే గో ఆస్క్ గూగుల్, వాళ్ళ తాళనే అడగరు. సో మా ప్రోడక్ట్స్ మూలక మేము ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఒరిజినల్ థింకర్స్ స్టార్ట్ కమింగ్ అప్. సో పిల్లలే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ముందర రావాలని నా రెండు అంబిషన్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇదే అండి. సూపర్ మ్యామ్, సూపర్ అసలు. సో సెన్సరీ బేస్ గా ఉండాలి. పిల్లలు ఇప్పుడైతే మెకానికల్ గా అవ్వకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. మహిళలు బిజినెస్ లో రావాలంటే మీ సలహా? ఒకటి, స్టార్ట్ చేసేయాలండి. మనం కొంచెం ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ అనుకుంటా. మనం ఒక ఐడియా ఆలోచించి చేద్దాం అనుకునే లోపల లోకులు కాకులు లాగా ఏదో ఒక మన టెండెన్సీ, మన బ్రెయిన్ సైకాలజీ కూడా ఎట్లా అంటే మనం నెగటివ్స్ ఎక్కువ పర్సీవ్ చేస్తాం పాజిటివ్స్ కంటే. సో మీకు ఒక ఐడియా ఉండి మీకు ధైర్యం, అదొక్కటే కావాలి. ధైర్యం ఏంటి? అది కూడా బండ ధైర్యం ఏం అవసరం లేదు. ధైర్యము ఒకరికి వెళ్ళి ఈ ఐడియా చెప్పేది, ఆ ఒకరు మిమ్మల్ని ముందర తీసుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే పర్సిస్టెన్స్. సో మీరు ఈ రెండు పెట్టుకుంటే బిజినెస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు బీ ఇన్. బికాస్ మీరే బాస్, మీ క్రియేటివిటీ, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఐ సెడ్, నా స్ట్రగుల్స్ వచ్చేసి, అండ్ ఇప్పుడు నేనేం నేర్చుకున్నానంటే వీ షుడ్ నాట్ వరీ టు బీ అవర్ సెల్స్. నేను చాలా సార్లు ఓకే నేను చాలా టామ్ బాయిష్, నేను కొంచెం ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి, ఇలా చెప్తే బాగుండదేమో, ఇలా చేస్తే బాగుండదేమో, నేను సోలో ట్రావెల్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నేను బైక్ రైడ్ చేస్తే ఏంటిది మొగ రైడ్ లా ఉంది అంటారేమో అని నేను చాలా ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా చేసేదాన్ని. నేను నా పాటి నేను సోలో ట్రావెల్కి వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళకి 10 మంది ఉన్నారు ట్రిప్ లో అని అట్లా చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. అది మనం చేయకూడదు. ఐ థింక్ భయపడే అవసరమే లేదు. యూ షుడ్ బీ యువర్ సెల్ఫ్. అండ్ మీ మనసుకి ఏం తోచుతుందో అది చేసే ధైర్యం మీకుంటే చాలు. మీరు ఏ రకమైన బిజినెస్ అవని, పని అవని, పర్సనల్ లైఫ్ డెసిషన్స్ అవని యూ కెన్ ఈజీలీ టేక్ ఇట్. ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మహిళలు ఓపెన్ గా నవ్వేకి కూడా భయపడతారనమాట. అంటే నవ్వితే కూడా తప్పు, గట్టిగా నవ్వితే కూడా ఎందుకు అంత గట్టిగా నవ్వుతావు, అది మంచిది కాదు అన్న కాన్సెప్ట్ ఇప్పటికీ ఉంది. అవును. సో ఇలాంటి యాంకరింగ్ తో మనము కొంచెం చాలా డీప్ కండిషనింగ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు ఒక అమ్మాయి ఎలా ఉండాలి. ఈవెన్ బిజినెస్ ప్లేస్ అది ఇప్పుడు చేంజ్ అవుతుంది ఫర్ షూర్, బికాస్ చాలా అమ్మాయిలు, చాలా మహిళలు వచ్చి దే ఆర్ చేంజింగ్ ఇట్. కానీ ఇంకా ఉంది కొంతమంది దే జస్ట్ డోంట్ ఈవెన్ లిసన్ టు అస్ వెన్ వీఆర్ టాకింగ్. సో ఏంటంటే మనం కూడా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. ఇది అది ఏనుకుపోతుంటే కుక్కలు మురుగుతాయనే లాజిక్ లో మనం పట్టించుకోకూడదు. కొన్ని మనం చాలా ఇమోషనల్ గా ఆలోచిస్తాం, అది కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో దట్ వీఆర్ మచ్ మోర్ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. అండ్ వీ షుడ్ నాట్ బి సారీ అబౌట్ బీయింగ్ ఇమోషనల్. మనకి ఇమోషన్స్ ఉన్నా కూడా దానికి మనం హైడ్ చేసుకునే అవసరం కూడా లేదు. జస్ట్ బీ అవర్ సెల్స్. ఐ థింక్ మనకి మన స్ట్రెంగ్తే మనము. అండ్ నోబడీ ఎల్స్ కెన్ బి లైక్ అస్ కదా. లైక్ ఆ ఎనర్జీ ఇంకా వేరెవరికి ఉండదు. అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలా యాక్సెప్ట్ చేయాలి కరెక్ట్ అన్న థాట్ ఎక్సలెంట్ మేడం ఇది. అండ్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అనేది వచ్చేసింది. వీటి వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోతారు. తర్వాత వచ్చేసి ఒక రకమైన భయాందోళనతో
స్టార్ట్ అయ్యిందనమాట. Correct. సో దీని మీద మీ దృష్టి ఎలా ఉంది? తర్వాత వీటిని మీ ఒపీనియన్ చెప్పండి మేడం, ఇది ఎలా కంట్రోల్ చేయొచ్చు ఈ భయాల్ని? ఇది యాక్చువల్లీ మేడం నేను హిస్టరీ చాలా ప్రామినెంట్ గా ఫాలో అవుతాను. సో మీరు చూస్తే ఎప్పుడు ఒక పెద్ద రెవల్యూషనరీ చేంజ్ వచ్చినా భయం కూడా దాన్ని ఫాలో అవుతుంది. సో బట్ అట్లాగనే మనం దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాము. సింపుల్ థింగ్ ఇస్ ఇంటర్నెట్. అది వచ్చినప్పుడు ఇట్లా కూడా జరగచ్చా, అది అడాప్ట్ చేసుకోవడానికి. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా యూపీఐ పేమెంట్స్ అవన్నీ, పేటిఎం, ఫోన్ పే అవన్నీ మనం అయ్యో డబ్బులు పోతాయేమో అని అలాంటి భయంతో స్టార్ట్ చేసి మనం ఇప్పుడు అందరూ అడాప్టర్స్ అయిపోయాము. అందరూ అదే యూజ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర క్యాష్ ఉండడం లేదు ఈ మధ్య. సో ఐ ఫీల్ yes, ChatGPT definitely is a thing to be aware of. కొంచెం చూసుకొని it is something very good. కానీ ChatGPT ఓనరే ఏం చెప్పారంటే it is something which is a collator of knowledge. అది ఏముందో ఆల్రెడీ అవుట్ దేర్, it will give you the knowledge, but it's not an original thinker. And I think ఈ మన హ్యూమన్ బీయింగ్ ఎలిమెంట్ ని ఏ టెక్నాలజీ కూడా చేంజ్ చేయలేదు. సో ఆ భయం మనకు అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నా అభిప్రాయం ఏంటంటే పోతూ ఈ చాట్ జీపీటీ, ఏఐ లాంటి టెక్నాలజీస్ మనం మన పాజిటివిటీకి, మన గ్రోత్ కి చాలా యూజ్ చేస్తామని అనిపిస్తుంది. ఒక సపోర్ట్ సిస్టమ్ గా ఇట్ విల్ టర్న్ ఇన్ టు బి. సో భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ స్టిల్ విల్ రిపీట్ వాట్ ఈస్ దేర్ ఇన్ గూగుల్, బట్ ఇట్ విల్ నాట్ క్రియేట్ సంథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. సో క్రియేషన్, క్రియేటివిటీ, ఎంపతి, ఇమోషన్స్ అవన్నీ వచ్చి మన హ్యూమన్ ట్రేట్స్ అది రిపీట్ చేయలేదు. వెరీ నైస్, యా వెరీ నైస్. అంటే విజ్డమ్ కి, నాలెడ్జ్ కి డిఫరెంట్ చాలా చక్కగా చెప్పారు మీరు. సో ఇంకొకసారి నేను వెరీ అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, ఆ సిఇఓ, ఆ ఫౌండర్ ఆఫ్ ద వెరీ పాపులర్ కంపెనీ, సో అయినా కూడా మాకు టైం కేటాయించారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు ఇంటర్వ్యూ విత్ It has been a great opportunity to. యా. అండ్ ఇంకొకసారి మా సుమన్ టీవీ తరపున నేను ప్రేక్షకులకి, మీకు ఉమెన్స్ డే విషెస్ చెప్తున్నాను. ఆ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Happy Women's Day to you too. And for everybody out there, don't be afraid to be you. Meelo undi fire. So just chase after it.